16వ కీర్తనను మెస్సయ కీర్తన అని అంటారు. ఎందుకంటే ఇందులో మెస్సయ యొక్క పునరుద్ధానం గురించి ప్రస్తావించబడింది గనుక. చివరి వచనాలు మనం చదివినప్పుడు 10వ వచనము 11వ వచనాల్లో ముందుగా ప్రత్యేకించి 10వ వచనములో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే మాట యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానానికి సంబంధించిందని మనమందరము గ్రహించాలి. అయితే 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. తరువాత నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. కీర్తనకారుడు దేవునితో చేస్తున్నటువంటి మొరలో ప్రధాన అంశం ఏంటంటే, నీవు తప్ప నాకు క్షేమాధారం ఏది లేదు. దేర్ ఈస్ నో సేఫ్టీ ఫర్ మీ ఎక్సెప్ట్ ఇన్ యూ. నీ అందు తప్ప నేను మళ్ళీ ఎక్కడ క్షేమంగా ఉండలేను, ఉండే అవకాశం లేదు అని కీర్తనాకారుడు వెల్లడి చేస్తున్నాడు. ఇది మనం అందరం గుర్తించాలి. వేర్ ఈస్ ద సేఫ్టీ ఫర్ అస్? మనకి సంరక్షణ, మనకి కాపుదల, మనకి క్షేమం ఎక్కడుందంటే కేవలం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంది. దేవుని మహిమ కలుగును గాక. అండ్ నోవేర్ ఎల్స్. ఎక్కడైనా మనము ప్రమాదానికి, అపాయానికి ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళము. కానీ దట్ వన్ ప్లేస్ వేర్ వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ఎనీ డేంజర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హార్మ్ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏ అపాయానికి, ఏ ప్రమాదానికి మనము ఎక్స్పోజ్ కానటువంటి ఏకైక ఆధారం ఎవరంటే యేసయ్య. మిగతా మరెక్కడున్నా సరే మనం ఏదో ఒక ప్రమాదానికి, ఏదో ఒక అపాయానికి, ఏదో ఒక కీడునకు, చెడునకు ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళమే. నో మ్యాటర్ వేర్ వి ఆర్. మన స్వంత నివాసాల్లో, మన ఇండ్లలో, మన బెడ్రూమ్లలో మనం కూర్చొని ఉన్నా, మన కిచెన్ టేబుల్లో మనం కూర్చొని ఉన్నా, మన ఇంటి హాల్లో సోఫా మీద తీరిగ్గా మనము కూర్చొని ఉన్నా, నింపాదిగా కూర్చొని ఉన్నా, అక్కడ కూడా మనకి క్షేమము లేదు. చాలా మంది గత 2 నెలల క్రితము భూమి యొక్క లోతైనటువంటి భాగాల్లో, భూమి నుంచి 10, 20, 30, 40, 100 అడుగుల లోపల బంకర్లు ఏర్పాటు చేసుకొని, ఆ బంకర్లలో సురక్షితమైనటువంటి సర్వేలెన్స్ తోటి, అదేవిధంగా సైనికుల యొక్క పహారాతో విశేషమైనటువంటి భద్రతా వ్యవస్థలు కలిగి, లోపల అత్యంత రహస్యమైనటువంటి స్థలాలలో వాళ్ళు తమ సమావేశాలు జరుపుకుంటూ, వారు ఇక మమ్మల్ని ఎవరూ చేరుకోలేరు, ఈ బంకర్లలోకి ఎవరు చొరబడలేరు అనుకుంటున్నటువంటి సందర్భంలో వారికి ఏం జరిగిందంట, వాళ్ళు ఏ బంకర్లో అయితే కూర్చున్నారో అదే బంకర్లలో వాళ్ళందరూ చచ్చి శవాలైనట్టుగా మనకి వార్తలు అందినాయి. అండ్ అది నిజమని మనకి నిరూపితమైంది. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి అందు తప్ప మనకి మరెక్కడ క్షేమము లేదు. నాట్ ఈవెన్ ద డెప్త్స్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ ది హైట్స్ ఆఫ్ ది స్కైస్. బహుశా అయ్యా అంతరిక్షంలోకి పోతే అంతరిక్షంలో మనకేమన్నా క్షేమం ఉంటుందేమో, అక్కడ మనం ఏ అపాయానికి అందకుండా ఉంటామేమో అంటే, అయితే సునీత విలియమ్స్ ఇంకొక ఆయన చేయపోతుండే, అప్పుడు ఎలాన్ మస్క్ పుణ్యమా అని చెప్పి నాసా వాళ్ళు కింద మీద పడి చెమటూడ్చి సునీత విలియమ్స్ గారిని కిందకి తీసుకొచ్చిన సందర్భము గత కొన్ని నెలల క్రితం మనం చూసాం. ప్రియులారా, ఆవిడ్ని ఏదో కొన్ని వారాల కొరకు పైకి పంపించారు. ఇక ఆవిడ అక్కడ స్టక్ అయిపోయింది. ఈవెన్ ఆకాశపు అంచులలో అంతరిక్షాన కూడా అపాయం ఉంది.
సముద్రపు అడుగు భాగంలో కూడా అపాయము ఉంది, బంకర్లలో అపాయం ఉంది. మనకి అపాయం, ఆపద, కీడు, అది ప్రకృతి వలనైనటువంటి కీడు, మనుషుల వలనైనటువంటి కీడు, లేకపోతే మరి దేని వలన, వాతావరణం వలనైనటువంటి కీడు, అనారోగ్యానికి సంబంధించినటువంటి కీడు, ఏ రకమైనటువంటి కీడు రానటువంటి ఏకైక ఆశ్రయము, ఏకైక క్షేమాధారము యేసుక్రీస్తు ప్రభుల వారి. దేవునికి స్తోత్రం. అది మనం నమ్మగలగాలి. తర్వాత 5వ వచనములో అంటాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అంటాడు. కెన్ ఐ హ్యావ్ ఇట్ రెడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? వర్స్ నెంబర్ 5. కుడ్ యూ ప్లీజ్ డూ మీ ఫేవర్ ఆఫ్ రీడింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? My inheritance The Lord, you are the portion of my inheritance and of my and of my cup. Lord maintains my law. అంటే ఈయన అంటాడు, అయ్యా నీవే నా స్వాస్థ్య భాగము. ఇప్పుడు పంపకాలలో పెద్దవాడికి ఇల్లు ఇస్తాను, రెండో వాడికి పొలం ఇస్తాను, నీకు మాత్రము యెహోవాను నీ స్వాస్థ్యంగా ఇస్తానంటే మనం ఏమంటాము? చేతికి ఏమందుద్దా అని చూస్తాం ముందు కదండి. చేతికి తొందరగా అందేది ఏముందా అని చూస్తాము. అందున తొందరగా విరగంది. ఎందుకు? పెద్దోడికేమో ఇల్లు అంట, రెండో వాడికేమో పొలం అంట, నాకేమో దేవుణ్ణి స్వాస్థ్యంగా ఇస్తాడంట. ఏమి దొరకట్లేదు ఏంది? లేకపోతే ఆల్రెడీ తెచ్చుకొని ఉండొచ్చు కాక, జేబులో ఉంటుంది. చేస్తున్నావు, సంరక్షిస్తున్నావు అంటాడు. భూలోకంలో మనం ఎన్ని స్వాస్థ్యాలు పంచుకున్నా అవేవి మనకి సుస్థిరంగా నిలబడేవి కావు. అవునా ప్రియులారా? నిలబడేవి ఉన్నాయా? ఒకసారి ప్రపంచ చరిత్రను చూద్దాము. మనం చదువుతాం కదా భారతదేశ చరిత్ర. ఢిల్లీ సుల్తానేట్ గురించి మీరు చదవలేదా? ముఘల్స్ గురించి మీరు చదవలేదా? వారికంటే ముందున్నటువంటి వాళ్ళ గురించి మీరు చదవలేదా? మౌర్యన్ ఎంపైర్ గురించి మీరు చదవలేదా? మొఘల్స్, ఢిల్లీ సుల్తానేట్ గురించి మీరు చదవలేదా? ఆ తర్వాత మొఘల్స్ గురించి చదవలేదా? ఆ తర్వాత మెల్లిగా నిజామ్స్ గురించి, హైదరాబాద్ నిజామ్స్ గురించి మీరు చదవలేదా? బ్రిటిషర్స్ గురించి చదవలేదా? వీళ్ళందరి పేర్లు మనకి చరిత్రలో కనపడుతున్నప్పుడు ఎంతో వైభవోపేతంగా వాళ్ళందరూ వాళ్ళ జీవిత కాలాన్ని అనుభవించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. మరి ఎక్కడున్నారు వాళ్ళందరూ ఇప్పుడు? ఏం నిలబెట్టుకోగలిగినరు? ఒకప్పుడు ఇరాన్ దేశం గురించి మాట్లాడితే ఇరాన్ దేశము ఎంతో వైభవోపేతంగా ఉండింది. బబులోను లాంటి మహా సామ్రాజ్యాన్ని జయించి, ఓడించి, నెబుకద్నెజర్ని మట్టి గరిపించి, ఆయన మనవణ్ణి మట్టి గరిపించి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నటువంటి మాదీయులు, పారసీకులకు సంబంధించినటువంటి ఈ పర్షియన్స్, అంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ పర్షియన్స్ ఏమైపోయింది? ఆ చరిత్ర అంతా ఏమైపోయింది? ఆ వైభవం అంతా ఏమైపోయింది? ఆ సంస్థానాలన్నీ ఏమైపోయినాయి? ఆ రాజ్యాలన్నీ ఏమైపోయినాయి? ప్రియులారా, సున్నా. ఇప్పుడు వేరొకరి చేతులు అవన్నీ ఉన్నాయి. పర్షియన్స్ అనేవారు కనుమరుగైపోయారు. ఒక దేశం కనుమరుగైపోయింది, ఒక సామ్రాజ్యం కనుమరుగైపోయింది, ఆ సామ్రాజ్యపు పౌరులు కనుమరుగైపోయారు. దే హావ్ బీన్ కంప్లీట్లీ గాన్. కానీ ఇజ్రాయేల్ అనబడినటువంటి ఒక చిన్న దేశం మాత్రం అది తన స్వాస్థ్యాన్ని ఇంకా చేతపట్టుకుని అలాగే నిలబడింది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సామ్రాజ్యం కాదు అది. ఇజ్రాయెల్, ఇట్ హాస్ నెవర్ బీన్ ఎన్ ఎంపైర్. One of the smallest place, so insignificant, it is not even clearly visible in the world map if you see it. ప్రపంచ పటంలో ఆ గ్లోబ్ లో మీరు చూస్తే ఇజ్రాయెల్ మీరు లేబుల్ చేయగలుగుతారా? ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందని చెప్పగలుగుతారా? చెప్పడం కూడా కష్టమే. అన్లెస్ యూ జూమింగ్ చేసే తప్ప దాన్ని చెప్పలేం, కష్టం. అంటే కీర్తనకారుడు అంటున్నాడు, నా స్వాస్థ్యమును కాపాడేది నీవే. రెండోది, నా పానీయ భాగాన్ని, నేను తాగే కప్పు, నా నోట్లోకి వెళ్ళేటటువంటి పానీయాన్ని కాపాడేది కూడా నువ్వే. పిల్లరా, ఇవాళ పొద్దున ఏం తాగొచ్చిండ్రు? మంచినీళ్ళతో పాటు ఇంకేం తాగిండ్రు? టీలు తాగిండ్రా? పాలు తాగిండ్రా? ఇక్కడ పాలు తాగే అలవాటు ఎవరికి లేదా? తాగండి, మంచిగా ఉంటుంది. టీలు,
అవసరం లేదు అవి. నీళ్లు, ఆరోగ్యకరమైన నీళ్ళు ఎవరైనా జ్యూసులు తాగిండ్రా? లేకపోతే ఇంకేమన్నా రసాలు తాగిండ్రా? కాకరకాయ రసం లేకపోతే బీరకాయ రసం లాంటివి. మన నోట్లోకి వెళ్ళేటటువంటి ప్రతి పానీయం, ఎవ్రీ సిప్ ఆయన మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. టిఫిన్లు ఏం చేశారు? ఇడ్లీ, వడ, పూరి, బోండా. మరి పొద్దున్న పునుగులు తినబాకండి, మంచిది కాదు. రైట్? ఏదైనా సరే ఆయన అనుగ్రహించిందే. ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడితే వారి స్వాస్థ్యము ఇప్పటికీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఏ దేశమో తన స్వాస్థ్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఏ ప్రజలు ఆ ప్రజల్లాగా ఇప్పటికీ లేదు. బట్ దిస్ వన్ పీపుల్ రిమైన్స్. అదే పీపుల్గా ఇంకా ఉన్నారు. అదే స్వాస్థ్యం మీద కాలు మోపి నిలబడి ఉన్నారు. కాపాడేది ఎవరండి? కాపాడేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాల నుంచి వాళ్ళని కాపాడుతున్నటువంటి ప్రభు. అంటే వాళ్ళు దేశంగా ఏర్పడి, రైట్, ఒక 3000 సంవత్సరాలు అబ్రహాం కాడ నుంచి అనుకుంటే ఒక 4000 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఈ 4000 సంవత్సరాలు వాళ్ళని కాపాడగలిగినటువంటి దేవుడు 4000 అబ్రహాం కాడ నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా ఆ రక్తాన్ని అట్ట కాపాడినటువంటి దేవుడు ముక్కుతూ మూలుగుతూ బ్రతికేటటువంటి మన 60-70 ఏళ్ల జీవితాన్ని కాపాడలేడా? మన కుటుంబాలని, మన పిల్లల్ని కాపాడలేడు? చెప్పండి పిల్లలారా. 4000 సంవత్సరాల నుంచి ఆ తరాలని, ఆ రక్తాన్ని ఆయన కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవుడు. అంత తిరుగుబాటులో కూడా, అంత అవిశ్వాసంలో కూడా. మరి మన ఆయుష్కాలం ఎంత అండి? మరి మనల్ని కాపాడలేడా? మన కుటుంబాలను కాపాడలేడా? మన బిడ్డల్ని కాపాడలేడా? మన స్వాస్థ్యము ఆయనే, మన పానీయ భాగము ఆయనే, మన సర్వస్వము ఆయన. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వాస్థ్యాన్ని విడిచి, లేదా తన సింహాసనాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు ప్రాణత్యాగం చేసి చనిపోయి సమాధి చేయబడ్డాడు. కథ అంతటితో ఆగలేదు. తిరిగి 3వ దినాన మరణాన్ని గెలిచి లేచాడు. అంతటితో సమాప్తమైపోయిందంటే లేదు, ఆయన మళ్ళీ రాబోతున్నారు. విశ్వసించటం, ఆయన కొరకు సిద్ధపడటం, ఈ రెండు అంశాలను మనం పరిశీలిద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధిలో కుళ్ళు పట్టనీయనటువంటి దేవుడు మన శరీరాలు కుళ్ళు పట్టినా సరే వాటిని తిరిగి సజీవంగా లేపగలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. మన శరీరాలు తిరిగి పునరుద్ధానం అవుతాయి. మనం శరీరాలతో తిరిగి లేస్తాం. మనకు ఆ నిరీక్షణ. ఈ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం ద్వారా మాత్రమే మనకు వచ్చింది. ఆయన్ని విశ్వసిద్దాం, ఆయన నమ్ముదాం. ఇక నీకు మించిన క్షేమాధారం నాకు లేదు, నీకు మించిన భద్రతా వలయం నాకు లేదు, నీకు మించినటువంటి కాపుదల నాకు లేదు, నీకు మించినటువంటి పోషణ నాకు లేదు. నా పానీయ భాగం అంటే కాపుదల నీవే, నా పోషణ నీవే, ఇన్ఫ్యాక్ట్ నా స్వాస్థ్యం నీవే. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక పాట ఎప్పుడు పాడుకునే వాళ్ళం. You take the whole world but give me Jesus, no turning back, no turning back. నువ్వు లోకమంతటిని తీసుకుని నాకు మాత్రం యేసయ్యని ఇవ్వు. For a change, can we reverse the order? For a change, నువ్వు యేసయ్యని తీసుకొని నాకు లోకమంతా ఇచ్చేసేయి. We want the whole world but not Jesus. ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది? ప్రయోజనం ఏముంది? గైస్, యవనస్తులైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మనకు ముందు ఎవరు కావాలి? We need Jesus and nothing more. అందుకని అంటాడు, seek ye first the kingdom of Lord and all these things shall be added unto you. మొదట ఆయన రీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడని. లెట్స్ సీక్ ద లార్డ్. యేసయ్యను మాత్రం కలిగి ఉంటే చాలు. ఆయన నమ్మి, ఆయన యందు విశ్వాసం ఉంచి, అయ్యా నీవే నా స్వాస్థ్యం, నాకు ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు,
కానీ నువ్వు ఉంటే చాలు.